రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్య పంచాయతీ సత్యనారాయణపురంలో పార్లమెంటు ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామాలన్నీ నిర్వీర్యమయ్యాయని, అభివృద్ధి లేక పంచాయతీలను చెత్తకుప్పలుగా మార్చారని, పారిశుధ్యం లేకుండా చేసి అంటువ్యాధులు ప్రబలేలా చేశారని ధ్వజమెత్తారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను ప్రక్కదారి పట్టించారని, కనీసం స్ట్రీట్ లైట్లు వేయాలనే స్థితికి గత ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచన చేసి గ్రామాలన్నీ కూడా శుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రతిచోట ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని ఏ విధంగా ఉపయోగించుకోవాలని, అలాగే పంచాయతీల్లో ఉన్న నిధులను ఏ విధంగా సక్రమంగా ఉపయోగించాలనే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రస్తుతం ఉన్న మురుగు కాలువలు శుభ్రపరచాలని, పూడికలను, చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, దానికి ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, పిడిరగొయ్య మాజీ సర్పంచ్ బొప్పన నాగేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు మట్టా శ్రీను, బొప్పన శ్రీను, మార్ని శ్రీను, బాబు ఖాన్, కోరాడ వెంకటేష్, కసిరెడ్డి దుర్గాప్రసాద్, కేదారి, తమ్మ రవి, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ఎం రూప్చంద్ పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవాళ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాన్ని మెరుగుపరిచే విధానం అమలు చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలుగా గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా పోయింది. కాలువల్లో మట్టి తీసేవారు లేడు, చెత్తా చెదారం పెరిగిపోయింది, పంచాయతీలు చెత్తకుప్పలుగా మారిపోయినాయి, పారిశుధ్యం లేకుండా పోయింది, అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. పంచాయతీ నిధులు మొత్తం కూడా డైవర్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం. దాని పర్యవసానంగా గ్రామాల్లో కనీసం వీధి లైట్లు వేయాలన్నా, పైప్ లైన్లు మార్చాలన్నా ఏమీ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ మరలా నూతన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచన చేసి గ్రామాలన్నింటినీ శుభ్రం చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. ఉన్న సిబ్బందిని ఎలా వాడుకోవాలి, ఉన్న నిధులు ఎలా సక్రమంగా వాడుకోవాలనేది ఒక ఎస్టిమేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ముందు మురుగు కాలువలన్నీ శుభ్రం చేయటం, పాత కాలువలన్నీ శుభ్రం చేయటం, చెత్తా చెదారం వేస్ట్ బర్డెన్లన్నీ కూడా క్లీన్ చేసేయటం, పారిశుధ్యమైన విధానం మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలో సమగ్ర డ్రైనేజీ పథకాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, స్థానికులు కూడా కలిసి రమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానికుల సహకారం లేకపోతే ఏది కాదు. చెత్తా చెదారం రోడ్డు మీద పోస్తే సరిపోద్ది, ఈ ఇంట్లో ఆ ఇంటి దగ్గర, ఆ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర పోస్తే కాదు. మీ సహకారం కావాలి. ఉన్న పరిమిత వనరులను ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుందాం. మీరు సహకరిస్తే శానిటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. చెత్తా చెదారం అంతా ఇవాళ ప్లాస్టిక్ వ్యర్థాలు టన్నులు కాలువలో వస్తున్నాయి. ఇవాళ మనం వెళ్తే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ దగ్గరికి వెళ్తే ఎన్ని వేల టన్నులు వస్తున్నాయో మనకు అర్థం కాని పరిస్థితి.